జై బజరంగబలి. అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ జై హనుమాన్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము పులిహోర చేద్దాం అనుకుంటున్నాము. పులిహోర ప్రతి పండగకు మనం చేసుకునేది పులిహోర మాత్రమే. అందుకే మేము ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా ఈ హనుమాన్ జయంతికి ఏం స్పెషల్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేమిద్దరం కలిసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం రండి. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు 1 గంట ముందు నానబెట్టుకొని ఇట్లా నానబెట్టిన తర్వాత ఇందులో స్ట్రెయిన్ చేసుకోండి, వడపోసుకున్న తర్వాత మంచిగా పిసికి వడపోసుకోండి. దాని తర్వాత వడపోసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పసుపు, మెంతి పొడి, మిరియాల పొడి, కరివేపాకు, ఇవైతే చింతపండుతో పాటు వేస్తాం. ఇంగువ వేసి ఉప్పు, నూనె వేసుకొని ఈ కలిపిన దాంట్లో ముందు వేసుకొని పక్కకు సైడ్కి మసల పెట్టుకోండి. మసల పెట్టుకున్న తర్వాత పోపుకు కావాల్సినవి ఆయిల్, పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఇవన్నీ మనం పోపులో వేసుకోవడానికి వచ్చిన ఇంగ్రీడియంట్స్. ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయలు. పోపు మనం జనరల్గా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నీ ఉడకబెట్టుకోవడానికి కావాల్సినవి, మెయిన్ పోపుకి కావాల్సినవి 2 ఉన్నాయి. రెండిటికి కలిపి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, మీరు అన్ని రెడీ పెట్టుకోండి. ఆయిల్, చింతపండు, సాల్ట్, ఎల్లిపాయలు, పల్లీలు, పసుపు, మెంతి పొడి, కరివేపాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఏమైనా ఇది రాదు అక్క, నాకు ఇది రాదు అని చేయమని అంటే నేను చేస్తాను. అలా కూడా చెప్పండి, ఏం కాదు. ఇట్లా స్ట్రెయిన్ చేసుకోండి మంచిగా. అలానే కొన్ని వాటర్ కూడా పోసుకోండి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇట్లా మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇందులో వేయండి. కొంచెం వేయరా. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పులిహోర. హనుమాన్ జయంతికి కంపల్సరీగా చేస్తాము మేము ఈరోజు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. పసుపు ఎంత చిక్కబడితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది చిక్కబడేంత వరకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ మంచిగా మసల పెట్టుకోండి. పసుపు, మెంతులు, మెంతి పొడి, మిరియాల పొడి, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. అన్ని వేసుకొని ఒకసారి కలిపేయండి. మిక్స్ అంటే చేయండి. అన్ని కలిపి ఒక్కసారి మిక్స్ చేశాక ఒకసారి ఈ తక్కువ పెట్టే లో ఫ్లేమ్లో మంచిగా మసల పెట్టుకోండి. ఎంత చిక్కబడితే మనకి అంత రుచిగా ఉంటుంది. వెరీ టేస్టీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసాం. మూత శ్రీ ఆంజనేయ స్పెషల్ పులిహోర ఎలా ఉందో మాత్రం మర్చిపోకుండా చెప్పండి కామెంట్ రూపంలో.
నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకుందాం రండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నూనె వేసేసుకుందాం. ఆయిల్ పోసుకోండి. ఒక 3-4 పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది పోపుకు. పోపుకు ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు పోసు గింజలు ఎండుమిర్చి పల్లీలు ఎల్లిపాయలు కరివేపాకు శనగపప్పు ఎండుమిర్చి పల్లీలు ఇంగువ అన్నీ ఇందులో వేసుకుందాం రండి ఒక్కొక్కటి. ఫస్ట్ పోసు దినుసులు వేసాము. నెక్స్ట్ శనగపప్పు వేసాము. నెక్స్ట్ 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు పల్లీలు అండ్ ఎండుమిర్చి ఎల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చ దంచుకొని అందులో వేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాయిల్ అవుతుంది. ఇంకా ఎంత చాలా కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. ఇంగువ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి. టర్మరిక్ 2 స్పూన్స్ టర్మరిక్. నెక్స్ట్ మంచిగా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 minutes మసలనివ్వండి. ఇప్పుడు ఈ చింతపండు ఎంతవరకు దగ్గరికి వచ్చిందో చూద్దాం రండి. ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. స్టార్టింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ మసలేటప్పుడు వేస్తే ఇంకా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కొద్దిగా మసలాక వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రండి. నీకు ఫస్టే వేసుకోవచ్చు సాల్ట్ కూడా, ఇప్పుడు వేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుందని నేను ఇప్పుడు వేసుకుంటాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మంచిగా ఒకసారి కలపండి. ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు మళ్ళీ కాసేపు ఇలానే మూత పెట్టి పక్కకు పెట్టుకో. సిరిగా చెప్పురా, మన పోపు ఎలా అయిందో చూద్దాం రండి. ఏం రా సైలెంట్గా ఉంటే ఎలా? ఫ్రెండ్స్ కూడా సైలెంట్గా ఉంటారు కదా. ఏం చెప్పు. ఇప్పుడు కలిపేసుకున్నాం. 1 నిమిషం మళ్ళీ మిక్సింగ్ అవుతుంది. అన్నీ ఒకసారి మంచిగా వేగాయి, మంచిగా కలిపేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా వేగిపోయాయి, ఇక పక్కన పెట్టుకుందాం రండి. ఇప్పుడు రైస్ పెట్టుకోండి. మీకు రైస్ నార్మల్ గానే చేసుకుంటాం కదా, అలానే చేసుకోండి. ముందు రైస్ని ఇందులో కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకోవాలి. వేసుకుంటే మనము అన్నం రెడీ అయ్యాక చాలా పుల్లగా వస్తుంది. కానీ నేను కొద్దిగా ఉడికాక వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోలేదు. ఎలా మరుగుతుందో చూడు. ఇంకా మసలాలి ఫ్రెండ్స్, ఇంకా దగ్గర పడాలి. ఇంకా
ఫైవ్ మినిట్స్లో దగ్గర పడుతుంది. పోపు రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తినడమే, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రతి పండగకు మనం చేసుకునేది పులిహోర మాత్రమే. ఏ పండగ అయినా రానివ్వండి, పులిహోర చేసుకోవడం గ్యారంటీ కదండి. మన రైస్ రెడీ అయింది. మన రైస్ కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు మనం పసుపు నూనె వేసి మంచిగా కలుపుకుందాము. మిక్సింగ్ టైం. మిక్స్ 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 టైం. కొద్దిగా చల్లారాక కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా పొగలు లేకుండా మంచిగా చేసుకోవచ్చు. చల్లారాక అయితే మంచిగా కలుపుకొని తినొచ్చు. టర్మరిక్ అండ్ ఆయిల్. మంచి ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేసి మనకి ఇదే. స్నాక్స్, మార్నింగ్ టిఫిన్గా అయినా, ఈవినింగ్ స్నాక్స్గా అయినా, లేదా ఇలా ట్రెడిషనల్ వేలో ఏ పండగ అయినా ఎలా అయినా సరే మనకు మెయిన్గా ఈ పులిహోర రైస్ అనేది కంపల్సరీగా మనం చేసుకుంటాం కదండి. మన పులిహోర ఎంత చిక్కబడిందో చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, అంత మనకు కావాల్సినంత ఇగో ఇలా చిక్కబడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. మనకు ఎంతవరకు చిక్కబడాలో అంతవరకు రెడీ అయింది. కాకపోతే కొద్దిసేపు చల్లారబెట్టుకోండి, మనకు కన్వీనియంట్గా ఉంటుంది కలుపుకునేటప్పుడు. ఇందులోకి పోపు ట్రాన్స్ఫర్ చేస్తాం రండి. మంచిగా పోపు కూడా చల్లారిపోయింది. మెయిన్ మర్చిపోకండి ఫ్రెండ్స్, చల్లారితేనే రుచిగా ఉంటుంది ఇది. రెండు పోపు, మనం చిక్కబెట్టుకున్న చింతపండు రెండు చల్లారితేనే కరెక్ట్గా పట్టుకుంటాయి అన్నీ. ఉప్పు, కారాలు, పల్లీలు, శనగపప్పు అన్నీ ఇలా దగ్గరికి మంచిగా కలుపుకోండి. మంచిగా గోలాయి పల్లీలు, శనగపప్పు. ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, అందులోకి ఈ పులిహోర వేసి మంచిగా కలుపుకుందాం రండి. ఫస్ట్ ముద్ద మీరే తినాలి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంది. మీరు తినండి ఫ్రెండ్స్. ఫస్ట్ మంచిగా కలుపుకోండి, ఎంత కలుపుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం చెప్పండి కామెంట్ రూపంలో. ఐ లైక్ పులిహోర. చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో చేయక మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ముందు షార్ట్ వీడియో తీసేలోపు మేము మమ్మీని డెకరేట్ చేసేసాం. మన పోపు రెడీ అయిపోయింది. పులిహోర సారీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ పిల్లలకు పెట్టచ్చు లంచ్ బాక్స్. చూడండి ఫ్రెండ్స్, మా చెల్ల ఎలా వేస్తుందో. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. తనకి ఫస్ట్ ముద్ద కావాలట. మమ్మీ అనుకుంటా వెళ్తుంది మమ్మీ దగ్గరికి. మా పాపకు ఎంతో నచ్చింది ఫ్రెండ్స్. మమ్మీ నేను తినిపిస్తా అంటుంది ఫ్రెండ్స్. అక్క ఇద్దరు కలిసి పెట్టారు ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, మా పిల్లలు కూడా తింటారు. ఇక ఎలా తినిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.